తిరుపతి జిల్లా చంద్రగిరిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న భువన ప్రైవేట్ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీరేం చేస్తారు? వ్యవసాయం చేస్తాను సార్. ఇద్దరు ఇక్కడ పిల్లలు 8 గంటలకు ఫోన్ పే డబ్బులు కూడా అయినా చూడండి. ఈ పేపర్ యాక్టివేట్ చేసుకోవాలంటే 3,000 అయినా చూడ 8 గంటల కాడ రాత్రి. ఎవరిపైన అనుమానం అన్న? ఎట్లా సార్ చెప్పేది, ఎట్లా చెప్పేది? బిడ్డ పోయా ఏం చేయదు మా పరిస్థితి. అయ్యో చేతికొచ్చిన ఇద్దరు పిల్లలు సార్. ఇద్దరు కూడా అదే స్కూల్లో చదువుతున్నారు సార్. అమ్మాయి కూడా బీటెక్ బీటెక్ సెకండ్ ఇయర్. అమ్మాయి లేదు సార్, ఇంటికి వచ్చేయింది. ఈ పాప చనిపోయిన పాప బోనా, ఇంకో పాప చిన్న పాప హర్షిత. మాకు కనీసం ఇన్ఫార్మ్ చేయని కూడా వచ్చి మా బిడ్డని కాపాడుకుంది. మేము పుంగనూరు దగ్గర ఇక తిరుపతి జిల్లా చంద్రగిరిలో అయితే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, అసలు భువన ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? తిరుపతి జిల్లా రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన ఈ రోజు అంటే నిన్న ఆత్మహత్య చేసుకుని నిన్న సాయంత్రం సమయంలో అయితే ఆ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఆ అమ్మాయి ఎంబీబీ స్టూడెంట్ కాలేజ్ లో చదువుకుంటుంది. అయితే ఈ క్రమంలోనే 4 రోజుల క్రితం ఇంటికి వెళ్ళి వచ్చిన భువన నిన్న కళాశాలలో ఓ లెక్చరర్ తో మాట్లాడాలని చెప్పి కొంత సమయం అక్కడే వేచి ఉన్న సమయంలో మరో ఆ అమ్మాయి రూమ్మేట్ ఎవరైతే ఉన్నారో మన హాస్టల్కి వెళ్ళాలి వెండి అని చెప్పి పిలవడం జరిగింది. ఈ క్రమంలోనే నాకు లెక్చరర్ తో పని ఉంది, నేను మాట్లాడేసి వస్తాను, నువ్వు వెళ్ళని చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోవడం, ఆ తర్వాత కొంత సమయం తర్వాత అంటే సాయంత్రం 4-4:30 ప్రాంతంలో ఆ అమ్మాయి తిరిగి ఆ హాస్టల్ కి సాయితేజ అనే హాస్టల్ కి రావడం జరిగింది. ఉమెన్స్ హాస్టల్, ఆ హాస్టల్లో ఆ అమ్మాయి ఉంటుంది. అయితే ఆ అమ్మాయి హాస్టల్కి వచ్చిన సమయంలో ఒంటరిగా ఒకటే ఉండడంతో ఈ క్రమంలోనే ఆ అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలిసింది. అయితే ఆ అమ్మాయి చనిపోయిన విషయాన్ని కూడా హాస్టల్ యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పకపోవడం, అదే సమయంలో తన తండ్రి ఆ అమ్మాయికి సాయంత్రం కాల్ చేయడంతో ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి తల్లిదండ్రుల కాల్ను ఎత్తి మాట్లాడేది. అయితే 2-3 సార్లు చేయడంతో కూడా ఆ అమ్మాయి స్పందించకపోవడంతో వెంటనే అనుమానం వచ్చిన తన తండ్రి అక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేయడం, వెంటనే ఆ పుంగునూరు నుంచి పుట్టిన ఎవరైతే సురేందర్ రెడ్డి, తన తండ్రి సురేందర్ రెడ్డి, జానికి తల్లి ఇద్దరు హాస్టల్ కి రావడం జరిగింది. ఆ హాస్టల్ కి వచ్చి చూస్తే ఆ తలుపులు అంటే లోపల గడి వేసుకోవడాన్ని గమనించారు. వెంటనే అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కి చెప్పడం, వాళ్ళందరూ కూడా వచ్చి ఆ తలుపులు బద్దలు కొట్టుకోవడంతో అమ్మాయి ఫ్యాన్ కి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుని బోన. అయితే ఈ క్రమంలోనే వెంటనే తమకు ఎందుకు సమాచారం అందించలేదని చెప్పి కూడా వాళ్ళు యాజమాన్యంతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా చంద్రగిరి పోలీసులు కూడా బోన ఆత్మహత్య విషయాన్ని కూడా తీసుకెళ్లారు. కళాశాలలో ఇటీవల ప్లేస్మెంట్ లో జరగడం జరిగింది. అంటే దాంట్లో జాబ్ కూడా అమ్మాయికి కనెక్ట్ అవడం జరిగింది. అంటే ఇయర్లీ వన్స్
7 lakhs తో కూడా ఆ అమ్మాయి సెలెక్ట్ అయినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఈ క్రమంలోనే ఎక్కువ ఎవరైతే జీతభత్యాలతో వాళ్ళు కనుక సెలెక్ట్ అయితే వాళ్ళ నుంచి కూడా కొంత డబ్బులు కూడా ఫీజుల రూపంలో ఎంబీయూ యూనివర్సిటీ కూడా వసూలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ అమ్మాయిని కూడా కొంత డబ్బులు కట్టమని చెప్పి కూడా యాజమాన్యం ఒత్తిడి చేసినట్లు కూడా తెలుస్తుంది. ఆ తల్లిదండ్రులు కూడా కొంత సమయం కావాలని చెప్పి కూడా యాజమాన్యాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఎవరైతే బోనా ఉన్నారో కొంత ఒత్తిడికి లోనే కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు కూడా కొంత భారంగా మార్చుకున్నట్టు కూడా తెలుస్తుంది అనే అనుమానంతో కూడా ఆ అమ్మాయి కూడా కొంత బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది శాలిని. అలాగే నారాయణ, ఇప్పుడు మీరు అన్నట్టు కాలేజీ యాజమాన్యం ఒత్తిడి కారణంగానే భువన ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. సో మరి ఈ దిశగా అంటే ఈ కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారా కాలేజ్కి వెళ్ళి? యశాలిని, అంటే బోనా తండ్రి ఎవరైతే ఉన్నారో సురేందర్ రెడ్డి, ఆయన ఆరోపణల మేరకే పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. తన బిడ్డ ఆత్మహత్యకు యాజమాన్యమే కారణమని చెప్పే అనుమానాలు కూడా ఆయన వ్యక్తం చేశాడు. అయితే తన బిడ్డ చేతికొచ్చిన బిడ్డ మరి కొద్ది రోజుల్లో కూడా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి మమ్మల్ని ఉద్ధరిస్తారు అనుకున్న క్రమంలోనే ఇలా ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిందని చెప్పి కూడా ఆ తండ్రి కూడా కన్నీటి పర్యంతమైనాడు. తన బిడ్డ చేతికొచ్చిన బిడ్డ చనిపోవడం కూడా వారి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనికి పూర్తిగా యాజమాన్యమే బాధ్యత వహించాలి, వారి ఒత్తిళ్ల వల్లే నా బిడ్డ చనిపోయిందని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పోలీసులు కూడా అంటే ఆ బోనా ఎప్పుడు వచ్చింది, కళాశాలకు ఎప్పుడు వెళ్ళింది, అక్కడి నుంచి తిరిగి ఎన్ని గంటలకు వచ్చింది, ఏ సమయంలో అమ్మాయి యువత మాట్లాడింది అనేదాన్ని కూడా మొబైల్ ఫోన్లు కానీ అలాగే వాళ్ళ మిత్రులను కూడా అంటే రూమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారించే క్రమంలో ఆ యొక్క డీసీ ఫుటేజ్ ను కూడా సేకరిస్తున్నారు. పూర్తిగా అమ్మాయి చనిపోయిన దానిపైన కూడా మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. వరుస వివాదాలు కూడా ఈ యొక్క మోహన్ బాబు యూనివర్సిటీని కూడా చుట్టుముడుతోంది. అందులో ఈ యొక్క విద్యార్థి కూడా చనిపోవడం పైన కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క విద్యార్థి సంఘాలు కూడా మార్చి చేసుకొని ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే బోనా చనిపోయినారో వాళ్ళ కుటుంబానికి వెంటనే 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలి. అదేవిధంగా యూనివర్సిటీలో ఈ యొక్క వరుస వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ యొక్క యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలు, అవినీతులు, వేధింపుల పైన కూడా పూర్తిగా విచారణ జరిపించాలి. చర్చతో ఒక చర్చ ద్వారా కూడా విచారణ జరిపించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. బోనా శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ. We want justice. We want justice. We want justice. ఆఫ్ చేశాను. ఓకే సార్. అనుమానాస్పద స్థితిలో చనిపోయినటువంటి బోనా కుటుంబానికి వెంటనే అనుమాన స్థితిలో చనిపోయిన ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతోంది, సిఎస్సి కంప్యూటర్స్. ఆ అమ్మాయికి ఒక 2 నెలల క్రితమే ఇన్ఫోసిస్ లో సంవత్సరానికి 9 లక్షల జాబ్ కూడా క్యాంపస్ సెలక్షన్ లో సెలెక్ట్ అవడం జరిగింది. కానీ నిన్నటి రోజున మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ హాస్టల్లో అమ్మాయి అనుమానిత స్థితిలో ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. దాదాపు 4 గంటల తర్వాత కూడా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయకుండా తల్లిదండ్రులే స్వయాన విద్యార్థికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితుల్లో చుట్టుపక్కల ఉన్న రూమ్ వాళ్ళని ఆ గదిలోకి వెళ్ళి చూడమని చెప్పే వరకు కూడా అమ్మాయి ఏం చేస్తుంది, ఎలా ఉండే పరిస్థితిలో తల్లిదండ్రులకు తెలియని పరిస్థితులు ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల పరిస్థితి తయారైంది. చదువుతున్న విద్యార్థి నిన్నటి రోజున అనుమాస్పదంగా కూడా చనిపోవడం జరిగిందని, అది అనుమాస్పద మృతి కాదు. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అరాచకాలు తట్టుకోలేక, లైంగిక విభజన తట్టుకోలేకే ఈరోజు ఆ విద్యార్థిని చనిపోయింది అనేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దశల వారీగా కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో అనేక మంది విద్యార్థులు కానీ అమ్మాయిలు కానీ చనిపోతూ ఉన్నారు. ఈ చనిపోయే దాని మీద కూడా ఈ ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ప్రభుత్వం స్పందించి ఆ యూనివర్సిటీ విద్యార్థికి ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, అక్కడ ఆడబిడ్డలు ఎందుకు సూసైడ్ చేసుకున్నారనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధుండి ఏ రోజైనా సరే మోహన్ బాబుని ప్రశ్నించదనేసి నేను అడుగుతా ఉన్నా. వెంటనే ఆ యూనివర్సిటీ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలా? అదే